నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూర్ బ్రాంచ్. సో ఈరోజు ఒక ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, సింపుల్ మెడికేషన్ కానీ లేదా ఐయుఐ కానీ లేదా ఐవీఎఫ్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సక్సెస్ కావడానికి మనకి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ప్రోటోకాల్స్ ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ కరెక్ట్గా టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో పార్ట్నర్ అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఫ్యామిలీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఎంత ఫాస్ట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి 1 monthకి సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, కొంతమందికి 6 months కూడా టైం పడుతూ ఉంటుంది. కొంతమందికి మధ్యలో అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి. అంటే స్కాన్ చేసింటాము, సిస్ట్ ఏదైనా ఏర్పడి ఉంటుంది, సైకిల్ క్యాన్సిల్ చేసింటాము, అలా డిలే అవ్వచ్చు. సో ఏదైనా అబ్నార్మాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి, డిలే అవుతూ ఉంటుంది. సో డిలే అయ్యే కొద్దీ వాళ్ళు చాలా డిప్రెస్ అవుతూ ఉంటారనమాట. సో మీరు ఇంట్లో ఉండే అత్త కానీ అమ్మ కానీ అవుతారమ్మా, ఏమీ కాదు, టెన్షన్ పడద్దు, చూసుకుందాము అని ఒక చిన్న మోరల్ సపోర్ట్ మీరు ఇచ్చారు అని అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎక్కువ డిప్రెస్ ఫీల్ అవ్వరు. ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఫీమేల్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే నీ వల్లనే కలగట్లేదు అని ప్రెజరైజ్ చేస్తుంటారు. కొంతమంది ఆపోజిట్, మేల్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నీదే ప్రాబ్లము అని పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది కరెక్ట్ అసలు కాదు. సో 50-50%, బట్ ఈచ్ సపోర్ట్ చేసుకుంటేనే, ఎంత మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే, మీ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటే తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఏమి చేయకపోయినా కూడా ఒక్కొక్కసారి సింపుల్గా మీరు అంత హ్యాపీగా ఉంటే సక్సెస్ అవుతూ ఉంటారు. సో ట్రీట్మెంట్ సైకిల్స్ పెరిగే కొద్దీ కొంతమందికి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది, లేదా ఇంట్లో ఇలా ప్రెషరైజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎన్ని మంత్స్ అయిపోయింది అని ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో ఆల్రెడీ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇష్యూ గురించి సఫర్ అవుతూ ఉంటారు. పిల్లలు లేరే అని ఒక బాధ, సొసైటీలో ఎలా చూస్తారని ఒక బాధ, ఫ్యామిలీలో తక్కువగా చూస్తారేమో అని ఒక బాధ, ప్రెషర్ అసలు చాలా ఉంటుంది వాళ్ళకి. సో జస్ట్ ఇంట్లో ఉండే అత్త కానీ మామ కానీ హస్బెండ్ కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే మీ ఇంటికి చక్కగా ఒక బిడ్డను ఎత్తుకొని వస్తారు వాళ్ళే. సో ఖచ్చితంగా ప్రెషర్ పెట్టకుండా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.